నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో కేంద్ర మంత్రి గడ్కరీ జాతీయ రహదారులు ప్రారంభం పొన్నంతో ఆర్టీసీ సంఘాలు భేటీ సమస్యలను విన్నవించిన నేతలు ఏపీలో కౌలు రైతులకు సాయం త్వరలో ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయలు హైదరాబాద్ మధురానగర్లో దారుణం పెంపుడు కుక్క దాడిలో యజమాని మృతి మంత్రి పొన్నం ప్రభాకర్తో టీజీఎస్ ఆర్టీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని మంత్రి వివరించారు. ఈ సమయంలో సమ్మె చేయవద్దంటూ సూచించారు. తమ సమస్యలకు ప్రభుత్వానికి ఎప్పుడైనా విన్నవించుకోవచ్చని మంత్రి హామీనిచ్చారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంతో పాటు ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ నెల 7వ తేదీన ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారంటూ మంత్రి పేర్కొన్నారు. ఇక గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. కొత్తగా ఒక్క బస్సు కొనలేదని, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. ఉద్యోగుల సీసీఎస్, పీఎఫ్ డబ్బులు వాడుకున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో సంస్థ ఉద్యోగులకు బాండ్ మొత్తం 400 కోట్ల రూపాయలు చెల్లించామని అన్నారు. ఇక దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పీఎఫ్ 1039 కోట్లు చెల్లించామని అన్నారు. సీసీఎస్ బకాయిలు 345 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. 1500 మందికి కారుణ్య నియామకాలు పూర్తి చేశామని అన్నారు. ఆర్టీసీలో కొత్తగా 3038 మంది నియామకానికి అనుమతి ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మధురానగర్లో విషాదం చోటు చేసుకుంది. పెంపుడు కుక్క దాడిలో యజమాని ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. పవన్ కుమార్ అనే వ్యక్తి తన నివాసంలోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ ను చూసేందుకు అతడి స్నేహితుడు సందీప్ వచ్చాడు. పవన్ ను ఇంటి తలుపులు మూసి ఉండటం, ఎంత పిలిచినా బయటకు రాకపోవడంతో సందీప్ కు అనుమానం వచ్చింది. బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాడు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న పవన్ కుమార్ ను చూసి షాక్ కు గురయ్యాడు. ఇక గదిలోనే ఉన్న పెంపుడు కుక్క నోటికి రక్తం అంటుకుని ఉండటాన్ని సందీప్ గమనించాడు. పవన్ కుమార్ శరీరంపై గాయాలు ఉండటంతో ఆ కుక్కే పవన్ పై దాడి చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. కొన్ని శరీర భాగాలను కుక్క తినివేసినట్టు తెలుస్తోంది. వెంటనే సందీప్ మధురానగర్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. సందీప్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఇక సందీప్ కథనం ఆధారంగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పవన్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పవన్ చనిపోయే సమయంలో ఇంట్లో ఆ పెంపుడు కుక్క తప్ప మరెవరూ లేరని స్నేహితుడు సందీప్ పోలీసులకు తెలిపాడు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పవన్ మృతికి గల కారణాలను వెల్లడించనున్నారు పోలీసులు.
ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. భూమి కోసం, భక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసీల జిల్లా ఇది అని కొనియాడారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో సభా వేదికపై నుంచి జాతీయ రహదారులను ఆయన ప్రారంభించారు. 3,900 కోట్ల విలువైన పనులను మొదలుపెట్టి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని చెప్పారు. రహదారులు మెరుగ్గా ఉండే దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని పేర్కొన్నారు. వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతులు అనే 4 అంశాలు దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. ఇక రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టును కేంద్రం చేపట్టిందని గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు కనెక్టివిటీలో భాగంగా క్లిష్టమైన వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మిస్తున్నామని అన్నారు. జోజిలా పాస్ టన్నెల్ వంటి నిర్మాణాలను చేపట్టామని తెలిపారు. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించనున్నామని అన్నారు. నాగ్పూర్ నుంచి విజయవాడ కారిడార్ చేపట్టామని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రోడ్డు కనెక్టివిటీ మరింత పెరగనుందని పేర్కొన్నారు. భద్రాచలం, బాసర, మేడర వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు. ఇక జగిత్యాల, కరీంనగర్ హైవే విస్తరణ గురించి కూడా చర్చించారు. सामाजिक, आर्थिक, शैक्षणिक दृष्टि से पिछड़ा हुआ है और हम लोग जो काम करते हैं उस विचारों की प्रेरणा है कि समाज के जो शोषित है, पीड़ित है, दलित है, जो सामाजिक, आर्थिक, शैक्षणिक दृष्टि से पिछड़े हुए हैं, जिनके पास रहने के लिए मकान नहीं है, खाने के लिए रोटी नहीं है, शरीर पर कपड़ा नहीं है, उस दरिद्र नारायण को हम भगवान माने और उसकी निरंतर सेवा करते रहे। ये पंडित दीनदयाल उपाध्याय जी का सामाजिक आर्थिक चिंतन जो अंत्योदय के रूप में प्रसिद्ध है, वही हमारे राजनीतिक जीवन का उद्दिष्ट है। और मुझे बहुत खुशी हुई कि आज इस जिले में आते हुए मैं आप सब के साथ आपकी समस्या को समझने की एक अवसर मुझे मिला है। मेरे विद्यार्थी जीवन में मैं विदर्भ में विद्यार्थी परिषद का कार्य करता था। गढ़चिरौली डिस्ट्रिक्ट के आदिवासी क्षेत्र में मैं आज भी 1200 एकल विद्यालय चलाता हूं। हमारे 1600 शिक्षक हैं और करीब 18,000 विद्यार्थी हमारे स्कूल में पढ़ते हैं। सरकार से 1 रुपए का अनुदान नहीं लेते हैं। भावना यही रहती है कि जहां अंधेरा है वहां प्रकाश होना चाहिए। चलो जलाए दीप वहां जहां अभी भी अंधेरा है। आज गढ़चिरौली जिला बदल रहा है, जो आपको लगा हुआ है, और उस जिले में अनेक बार मैं आने के कारण वहां की समस्याओं को मैं ठीक तरीके से समझ चुका हूं। और इसलिए मैं ये समझ सकता हूं कि आप सबका दुख और दर्द क्या है। दुख और दर्द जो है, हर युवाओं को रोजगार चाहिए, किसान को उसके सही फसल के दाम चाहिए, और सही में हर गरीब को मकान चाहिए और रोटी चाहिए। मैं हमारे क्षेत्र में विशेष रूप से 90% मेरा समय मैं किसानों में काम करता हूं। 4 चीनी मिलें चलाता हूं। हमारा किसान केवल अन्नदाता नहीं, वो ऊर्जा दाता बने, ऊर्जा दाता नहीं ईंधन दाता बने, ईंधन दाता नहीं हवाई ईंधन दाता बने, अब हवाई ईंधन दाता नहीं तो बिटुमिन दाता बने, और अब बिटुमिन दाता नहीं तो हाइड्रोजन दाता बने। इसी उद्देश्य को लेकर मैं काम करने की कोशिश करता हूं। सामाजिक
కాగజ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కొనియాడారు. కేంద్ర మంత్రి రహదారులను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఇక మంత్రి కోమటిరెడ్డి బోళా మంత్రి అని మనసులో ఏమీ ఉంచుకోడని ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. एक लोक जनप्रिय नेता है। मैं 30 साल से मैं पॉलिटिक्स में हूँ, 6 बार एमएलए एमपी इलेक्ट हूँ, मगर कभी भी ऐसी मिनिस्टर को नहीं देखा है। कभी भी जाओ रोड का प्रॉब्लम होने दो, कुछ प्रॉब्लम हो, 1 मिनट में अपॉइंटमेंट दे के बिठा के काम करने का मिनिस्टर जो ये असेंबली पार्लियामेंट में हाउस के अंदर भी यही बोला थे। मैं आप एक ही रिक्वेस्ट है, गडकरी जैसे बड़ा महान नेता को मैं हैदराबाद में 2-3 पॉइंट बनूंगा, मगर यहाँ से हमारा तेलंगाना का विजिट करके जो ये फॉरेस्ट एरिया को जो डेवलप करने के वास्ते आ रहे, आपको स्वागत करते हुए मेरा एक ही रिक्वेस्ट है, एक సౌకర్యాన్ని సౌలభ్యాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న వేళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆనరబుల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పంచాయతీరాజ్ మహిళా సంక్షేమ శాఖ మంత్రివర్యులు తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారికి, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, స్థానిక ఎంపీ. ఇక ఇదే సమావేశంలో మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. కోమటిరెడ్డిని ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి బోళా మంత్రి అని మనసులో ఏమీ ఉంచుకోడని ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మహారాష్ట్ర బార్డర్లో నేషనల్ హైవేకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ 3,526 కోట్లతో 95 కిలోమీటర్ల మేర 4 లేన్స్ నిర్మాణం చేస్తున్నామని అన్నారు. ఆదిలాబాద్ అనగానే వెనుకబడిన అనే అపోహ ఉండేది, కానీ ఆదిలాబాద్లో రోడ్లను అభివృద్ధి చేశామని అన్నారు. నితిన్ గడ్కరీ కలిస్తే తప్పకుండా కలిసి చేద్దామని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సానుకూల దృక్పథంతో మాకు సహకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏడికొని ఎవరైనా పనిచేస్తారు. ఆయన బోలా మనిషి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఈ లోపల ఏముండదు, కుల్లా మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఏ మంత్రి అయినా మంత్రిని సంధానించి పని చేసుకొస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా 2 మంత్రులు ఉన్నారు, గౌరవ మంత్రివర్యులు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మా అక్క సీతక్క గారు ఉన్నారు. 2 ముఖ్యమైన మంత్రులు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. గత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారిని తిట్టడం, భారతీయ జనతా పార్టీని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వాన్ని అప్పలిస్తపాలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా వెనుకకు పోయిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే ఎవరికొకరు విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీతక్క గారు చెప్పినట్టుగా 2 జోడెద్దులాగా ముందుకు సాగుతూనే అభివృద్ధి సాధ్యం ఉన్న విషయాన్ని ఇవాళ ఇక్కడ పాలకుడు కానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతంలోగా మాదిరి కాకుండా ప్రతిసారి విమర్శలు చేయడం, ప్రతిసారి తిట్టుకునే ప్రయత్నాన్ని మనం బంద్ పెడదాం. మనం అధికార పార్టీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉంది. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ చెప్పారు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది. తల్లి భారత మాతను విశ్వగురుస్థానంలో ప్రతిష్ఠించాలి. 2047 వరకు ఈ భారత్ అఖండ భారత్ గా, అభివృద్ధి చెందిన భారత్ గా అగ్రదేశాల సరసన చేర్చాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో, ఒక అంకురిత దీక్షతో ముందుకు సాగుతున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి అది అభివృద్ధి సాధ్యం కావాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అది బీజేపీ పాలిత రాష్ట్రమా, అది విపక్ష పార్టీ పాలిత రాష్ట్రమా కాదు, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందుతున్న విశ్వాసం, నమ్మకంతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నాం, ఇంకా సహకరించి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు మేము కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన బాధ్యత ఉంది అని చెప్పి భావిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రం సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. प्यासा था, जग में थोड़ा पानी था, कपा लाया पत्थर, पानी लाया ऊपर. इनरा
అంటే ఏంటంటే ఇవన్నీ పూటికతో నిండాలి. ప్రతి సంవత్సరం వచ్చే ఒండ్రు మంట అంతా కూడా పూటిక నిండాలి. పూటిక నిండాక ఏమవుతుంది, ఒక్క వర్షానికి చెరువు తెగుతుంది. ఒక్క చెరువు తెగిందంటే గొలుసు చెరువులు కదా, ఈ చెరువులో నీళ్ళని పోయి దాని మీద పడితే అది తెగుతుంది. అంటే మీరు చిన్నప్పుడు కాదు 2014 కంటే ముందు మీరు ఏ పేపర్ చూసినా రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గండి, 150 చెరువులకు గండి, హెడ్డింగ్లు అట్లా ఉండేది. అంటే ఒక్క చెరువు తెగితే మొత్తం తెగుతాయి. అప్పుడు ఏమవుతుంది, గలగలా గోదావరి పరుగులు ఇడుతుండాలి, బిరబిరా తరలిపోతుండాలి, బంగారు పంట అక్కడ పండాలి. ఒకటి. రెండో పంట యాసంగి పంటలు ఉంటాయి కదా, యాసంగి పంటలకు వాళ్ళకి నీళ్ళు ఎప్పుడు అవసరం, మార్చి ఏప్రిల్లో మన గోదావరిలో నీళ్ళు ఉంటాయా? ఇప్పుడే చెప్పిండు 1800 క్యూసెక్కులు అని. అంటే రోజుకు 300 టీఎంసీలు 200 టీఎంసీలు పోయే గోదావరిలో 1800 క్యూసెక్కులు పోతున్నాయి. అంటే ఒక 12% అది ఒక టీఎంసీలో 12% అది. మరి ఈ టైంలో వాళ్ళకి నీళ్ళు లేకపోతే అక్కడ మళ్ళీ యాసంగి పంటలకు నాట్లు ఎట్లా పడతాయి, యాసంగి పంటలు పుట్టకొచ్చే టైంకు నీళ్ళు ఎట్లా వస్తాయి, ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? గోదావరి డెల్టాలో 13 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 12 లక్షల ఎకరాలు. మరి 25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఖరీఫ్ పంటలకేమో నాట్లకు నీళ్లు ఉండవు, యాసంగి పంటలకేమో మొత్తం నీళ్లు ఉండవు. మరి కాబట్టి బ్యారేజీలు ఇక్కడ ఉంటే ఏమవుతుంది, బ్యారేజీలు ఉంటే వాళ్ళకు నీళ్లు పోవు. సార్ అర్ధర్ కాటన్ కట్టిన బ్యారేజీల కింద స్టోరేజ్ లేదు. మనకన్నా ఇక్కడ 10 టీఎంసీలు 8 టీఎంసీలు ఉన్నది, అక్కడ ఓన్లీ 2 టీఎంసీలే ఉంటుంది. 4 టీఎంసీలు అయితే 2 టీఎంసీలు ఆల్రెడీ పూటికతో నిండింది. కాబట్టి మన చెరువులు దిగాలే, ఇక్కడ పడ్డ వర్షపు నీళ్ళన్నీ కూడా రాజమండ్రి కృష్ణా జిల్లాల డెల్టాకు నీళ్లు కావాలి. మనం ఎత్తునున్నాం, వాళ్ళు వంపునున్నారు. ఇది కుట్ర. ఇప్పుడు ఈ కుట్రలో నుంచి ఈ బ్యారేజీలను చూద్దాం. ఎలక్షన్ల ముందే మేడిగడ్డల బ్యారేజ్ ఎందుకు కుంగింది? నేను చాలా రోజులు వెయిట్ చేసిన. ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కావచ్చు, 18 నెలలు పెట్టుకున్నారు వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కారణాలు తెలుస్తాయి కావచ్చు అనుకున్నాం. కారణాలు బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. 3 నెలలుగా గ్రామ పంచాయతీలలో కానీ, మున్సిపాలిటీలలో కానీ, కొన్ని కార్పొరేషన్లు కానీ ఎక్కడ పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ కార్యదర్శులు పాలక మండలి లేకపోవడం వల్ల కొంత కనీస అవసరాలకు లైట్లు పోతనో, బ్లీచింగ్ పౌడర్ కోసమో, ట్రాక్టర్ల డీజిల్ కోసమో సొంతంగా అక్కడిక్కడ అప్పు తెచ్చి పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, బయట దేశాలు తిరిగి వస్తున్నావు, తెలంగాణ ఏదో ఆదర్శవంతమైన రాష్ట్రం అంటున్నావు. ఇవాళ చివరికి నీ గ్రామాలలో ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు లేక ఇవాళ అల్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ల వరకు, ఎంపీటీసీల వరకు వాళ్ళు చేసిన పనులకు 3 ఏళ్లుగా బిల్లులు లేకపోయినాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు. చివరికి గ్రామ పంచాయతీలో పనిచేసే సఫాయి కార్మికులకు కూడా జీతాలు లేవు. నీ గ్రామ కార్యదర్శులు పెట్టుబడి పెడితే వాటిని తీసుకునే డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. అక్కడో ఇక్కడో అకౌంట్లో డబ్బు ఉంటే చెక్కులు ఇస్తే ట్రెజరీకి పోతే ఆ చెక్కులు పాస్ అయ్యే పరిస్థితి లేదు. ఇది ఇవాళ 12,800 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మున్సిపాలిటీలు కావచ్చు, చివరికి హైదరాబాద్ జిహెచ్ఎంసీ కావచ్చు, డబ్బులు లేవని కాంట్రాక్టర్లకి ఆ పేపర్లే బ్యాంకులలో కుదబెట్టి మీరు లోన్ తెచ్చుకోండి, 6 నెలల వరకు మీరు వడ్డీ కట్టండి, 6 నెలలు దాటితే మేమే వడ్డీ అసలు కడతామని చెప్పేటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఓ పైప్ లైన్ వేయాలన్నా,
నీళ్ళ పైప్ లైన్ వేయాలన్నా, డ్రైనేజీ కట్టాలన్నా, ఏ చిన్న పనికి కూడా టెండర్లు పెడితే కాంట్రాక్టర్లు వచ్చి టెండర్లో పాల్గొనలేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక్క మాట చెప్పాలంటే గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, వల్లకాడిగా మారిపోయింది. చివరికి కాంట్రాక్టర్లు ఈ అప్పుల బాధ భరించలేక బ్యాంకులలో ఎన్పిఏ అకౌంట్లు అయితే అని చెప్పి జనరల్గా కాంట్రాక్టర్లు సాటమాటిగా పనిచేసుకుంటారు. వాళ్ళు కన్ఫ్రంటేషన్ లైన్ల పోరు ప్రభుత్వాలతో. కానీ మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రి గారి ఛాంబర్ ముందే కాంట్రాక్టర్లు ధర్నాలు చేసే పరిస్థితి వస్తే ఇంతకంటే సిగ్గుమారిన తను నీకేముంటుంది రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఎటుపోతున్నారు అసలు? అనేక సార్లు పత్రికలు చూసినాం. 10 లక్షల లోపున్న బిల్లులన్నీ కూడా ఈ నెల వరకు ఇస్తాం, 20 లక్షల లోపున్న ఈ నెల వరకు ఇస్తాం అని చెప్పి చివరికి కాంట్రాక్టర్లు కూడా ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. కాంట్రాక్టర్లు గతి లేని పరిస్థితులలో మీ లీడర్లను పట్టుకొని, మీ మంత్రులను పట్టుకొని 10% కమిషన్లు ఇచ్చి 5 నెలలు 6 నెలలు గడిచినప్పటికీ కూడా ఆ బిల్లులు రాని పరిస్థితుల్లో కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, ఆర్టీసీలో పనిచేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకు లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు మళ్ళీ లోన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరు వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, ఇల్లు కట్టుకుందామంటే కావచ్చు, పిల్లల చదువు కోసం కావచ్చు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుందామంటే కూడా ఆ కోఆపరేటివ్ సెక్టార్ నుంచి డబ్బులు డ్రా చేసే పరిస్థితి లేదు. ఇది నీ రాష్ట్ర ఆర్థిక దిక్కుమాల పరిస్థితి. ఇవాళ ఉద్యోగులు రిటైర్ అయితే 30-35 సంవత్సరాలుగా మీరు గొప్పగా సర్వీస్ చేస్తున్న రాష్ట్రానికి, మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి చెప్పాడు. రిటైర్డ్ కాగానే నేను మంచిగా కార్లు ఎక్కించుకొని నీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా నీకు చేతిలో పెట్టి నేను ఇంటికి తీసుకుపోయి సన్మానించి నీ ఇంటికాడ తోలేస్తామన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ రాకపోతే బ్రోకర్ల దగ్గరికి కావచ్చు, రాజకీయ నాయకుల దగ్గరికి కావచ్చు, చివరికి ఎట్లొచ్చిందంటే మీ ఎంపీ గారితో ఒక లెటర్ పట్టుకొచ్చుకోపో మీ బిల్లుకి పే చేస్తామనేటువంటి పరిస్థితి. అంటే ఎంపీ గారి లెటర్ తీసుకోవాల్సిందే, మళ్ళీ అల్లకెళ్ళి కమిషన్ తీసుకొని బిల్లు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు. చివరికి ఆయన మాట్లాడతాడు, నాకు వస్తుందే నెలకు 18,500 కోట్లు మీకే మీ చేతుల్లో పెడతా, మీరే జీతాలు ఇచ్చుకుంటారా, కాంట్రాక్ట్లకు ఇచ్చుకుంటారా, బియ్యానికి ఇచ్చుకుంటారా, కరెంట్ సబ్సిడీ ఇచ్చుకుంటారా అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే మరి ఇంత పేలవంగా ఇంత నిష్క్రియాపరత్వంలో ఉన్నటువంటి నీకు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు నీకు ఎక్కడ అని చెప్పడుగుతాను. నీవే పేలవంగా బోలగా ఇవాళ నా ఆర్థిక పరిస్థితి ఏం చేయమంటావు అని చెప్పి నువ్వు చేతులెత్తే పరిస్థితి వచ్చిందంటే నీకు చేతగాకనే నువ్వు చేతులు ఎత్తున్నప్పుడు, నీ నిష్క్రియాపరత్వం కనబడుతున్నప్పుడు నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను. ఇప్పటికైనా భూమి మీద నడిచి భూమి మీద దిగి మీ మంత్రులు మీరు అనవసరమైన పక్కకు పెట్టి ప్రజానికానికి సేవలు అందించే కార్యక్రమం. హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ వేడుకలు జరగనున్నాయి. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో మే 31న జరగనున్న ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి ఈ పోటీల్లో పాల్గొనేందుకు అందగత్తెలు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. తాజాగా థాయ్ బ్యూటీ మిస్ వరల్డ్ పోర్చుగల్ మరియా అమేలియా బాప్టిస్టా హైదరాబాద్కు చేరుకున్నారు.
ఇక ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ పర్యాటక శాఖ చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీల గురించి సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్లతో ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ జరూర్ ఆనా అంటూ తెలంగాణ స్పోర్ట్స్ స్టార్ పివి సింధు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమెతో పాటుగా నిఖత్ జరీనా వీడియో చేసింది. ఈ వీడియోలో భారతదేశం అందం, సంస్కృతి, ఐక్యతతో కూడిన ఈ ప్రపంచ వేడుక కోసం ఉత్సాహాన్ని పంచుకుందాం రండి అంటూ పివి సింధు పిలుపునిచ్చారు. This is Nikhat Zareen. Miss World 2025 is happening in our city. It's not just a celebration of beauty. I think it's a wonderful platform to express our empowerment, diversity, and global unity. Beautiful and intelligent women from 120 countries across the world are gracing our amazing city. Let's take this opportunity to share Telangana's historical and cultural heritage and India's greatness to the world countries. I want to congratulate to those who are participating in this event and to Telangana government. Let's make this event a grand success and unforgettable. Hyderabad Zarur Aana. A celebration like never before, spread across stunning destination. A global stage where beauty meets purpose, culture and impact. 120 plus countries coming together in one festival. And to the world we say, Telangana Zarur Aana, where beauty finds its truest meaning. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏదైతే మిస్ వరల్డ్ పోటీలకు మొత్తం కూడా హైదరాబాద్ నగరం సిద్ధమైందని చెప్పొచ్చు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రతిష్టను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాలను ప్రపంచానికి చూపించడంతో పాటుగా ప్రపంచ పటంలో తెలంగాణకంటూ ఒక గుర్తింపు రావాలి, తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి, తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి తెలియాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రపంచ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తుంది. ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఇప్పటికే అందరూ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అయితే గచ్చిబౌలి స్టేడియం, ఇండోర్ స్టేడియం వేదికగా ఈ మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి హైదరాబాద్ లో. ఇది మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా తెలంగాణను మొత్తం ప్రపంచ పటంలో చూపించే విధంగా తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ సాంప్రదాయం అంటే ఏంటి, తెలంగాణ ఫుడ్ అంటే ఏంటి, ఇవన్నిటినీ కూడా ప్రపంచ పటంలో ప్రపంచానికి చూపించాలి. తద్వారా పర్యాటక రంగాన్ని తెలంగాణ వైపుకు తిప్పుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తుంది. 10 నుంచి తీసుకుని 31 వరకు కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి గచ్చిబౌలిలో ఉన్న ఇండోర్ స్టేడియం ముస్తాబైంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ ఎవరైతే అందగత్తెల ప్రపంచానికి సంబంధించిన అందగత్తెలను కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. 120 దేశాలకు సంబంధించిన అందగత్తెలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇది 72వ మిస్ వరల్డ్ పోటీ కాబట్టి ఇది తెలంగాణలో జరగడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే మన భారతదేశంలోనే ఇది 3వసారి జరిగేది, 3వసారి కూడా అందులోకి తెలంగాణలో ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అందులోకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తున్నాం కదా, ఏదైతే ఉగ్రదాడి అనంతరం దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపారు. ముఖ్యంగా ఏదైతే భద్రతకు సంబంధించి ఏ విధమైన లోటుపాటు లేకుండా పూర్తి స్థాయిలో పగడ్బందీ భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికే గచ్చిబౌలి స్టేడియం సంబంధించి పోలీసులు రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆ రూట్లలో ఏవైతే మిస్ వరల్డ్ పోటీలు జరిగే ఏరియా ఉందో ఆ ఏరియా అంతా కూడా పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అయితే ఒక్కొక్కరిగా ఇప్పటికే అందగత్తెలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న వారికి ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో హోటల్స్ అన్నిటి కూడా వారికి బస ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మిస్ వరల్డ్ పోటీలే కాదు, వీళ్ళైతే ఎవరైతే వస్తున్నారో పోటీలో పాల్గొనే అందగత్తెలందరూ కూడా వారికి వివిధ ప్రదేశాలలో కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే తెలంగాణకు సంబంధించి ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో ఆ పర్యాటక ప్రాంతాల్లో వీళ్ళ పర్యటన కూడా ఉండబోతుంది. అక్కడ ఉన్న ప్రాముఖ్యత, ఆ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. తద్వారా తెలంగాణని ప్రపంచ పటంలో ముందుంచాలన్న ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్షకు అనుగుణంగానే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.
సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మానవత్వం చాటుకున్నారు. సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తా పడింది. 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకున్నారు. స్థానికులు, వెంట ఉన్న సిబ్బంది, నేతల సహాయంతో బాధితులను కారు నుండి వెలికి తీయించారు. స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలంటూ సూచించారు. ట్రైన్ అయితే ఆ బండి లేదు. ఏమైందంటే కార్ మీద పడ్డారు. కార్లో 4 లేడీస్ ఇద్దరిని గుంజిన బయట అయితే ప్రాణాలతో ఉన్నారు. ట్రైన్ బట్టి లేకపోతే కట్టడం దాడి పిల్లలు బతారు. ఎమ్మెల్యే హరీష్ రావు మానవత్వం చాటుకున్నారు. సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తా పడింది. 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకున్నారు. స్థానికులు, వెంట ఉన్న సిబ్బంది, నేతల సహాయంతో బాధితులను కారు నుంచి వెలికి తీయించారు. స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలంటూ సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.